ప్రభు నిన్ను పిలిచాడు, దేనికి పిలిచాడు అని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని పాలిటిక్స్ లేకి పిలిచాడా? బిజినెస్ లేకి పిలిచాడా? దానియేలు లాగా ప్రైమ్ మినిస్టర్ లాగా పిలిచాడా? యోసేపు లాగా పిలిచాడా? దావీదు లాగా పిలిచాడా రాజు అవ్వటానికి? నెహెమ్యా లాగా పిలిచాడా ఒక చేత కత్తి పట్టుకుని ఇంకొక చేత దేవుని మందిరాన్ని కట్టడానికి? ఎలా పిలిచాడు? ఆమోసు లాగా పిలిచాడా? గిద్యోను లాగా పిలిచాడా? సంసోను లాగా పిలిచాడా? పౌలు లాగా పిలిచాడా? పేతురులాగా పిలిచాడా? పిలుపు ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి. పిలిచేశాడు అని చెప్పేసి అన్ని విడిచిపెట్టి చదువు మానేసి రోడ్లు బట్టి తిరుక్కొని ఈరోజు క్రైస్తవ యువత దరిద్రమైన స్థితిలో ఉంది అంటే కారణం, ఒకానొక కారణం ఇది కూడా. ఏమి తెలియనోడేమో వాడు తాగి నాశనం అవుతాడు, అన్ని తెలిసినోడేమో ఇక నేనేం పని చేయను అని నాశనం అవుతాడు. సేవ అంటే హృదయము కరిగిపోవాలి. నేను పూర్తికాల పరిచర్య అంటారు కదా, ఫుల్ టైం సర్వీస్ అని, దీన్ని నేను దాన్ని నమ్మను అలాంటిది ఉందని. అందులో 6 సంవత్సరాలు ఉన్నారు. 6 సంవత్సరాలు ఉండగా నేను పెట్టుకున్న పరిచయాలు, నేను చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత పని చేయాలి, సమాజంలో ఒక రోల్ ఉండాలి, ప్రతి ఒక్క పని ప్రభు పనే అన్నటువంటి దృక్పథం నాలో ప్రభు ఇచ్చిన తర్వాత, అలాంటి అవగాహన ప్రభు నాకు ఇచ్చిన తర్వాత నేను చేసిన పరిచర్య వేరు. అప్పుడు నా జీవితంలో ఉన్న సంతృష్టి వేరు, ఇప్పుడు నా జీవితంలో ఉన్న సంతృష్టి వేరు. ప్రభు పనిని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో, ఏ పనిలో అయితే పెట్టాడో ఆ పనిలో నమ్మకంగా ఉండటమే నీ పని. అది ఇవాంజలిస్ట్ అనే పని అయితే అందులో నమ్మకంగా ఉండు. పాస్టర్ అనే పని అయితే అందులో నమ్మకంగా ఉండు. ఏ పని అయినా సరే దేవుని పనే, గుర్తుంచుకోండి. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే అది దేవుని సేవ కాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. అది కూడా నిన్ను దేవుడు అక్కడ పెట్టాడు, అది దేవుని పని. నమ్మకంగా చేస్తే అది ప్రభువుకు ఆరాధన, అది ప్రభువుకు మహిమ. నీ పని ద్వారా ప్రభువుకు మహిమ వస్తుంది. నీ ప్రభువు నెహెమ్యా చేసిందేంటి? గవర్నమెంట్ ఉద్యోగమే. దానియేలు చేసిందేంటి? గవర్నమెంట్ ఉద్యోగమే. అబ్రహాం చేసిందేంటి? బిజినెస్సే. దావీదు చేసిందేంటి? పాలిటిక్స్. బైబిల్ పట్టుకొని నేను తిరుగుతాను అనేది కాదు, అది కూడా ఉంది. అయితే సంఘము వారిని, వారి కుటుంబాన్ని సంరక్షించింది, వారిని, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అవసరతలు తీర్చింది. అలా సంఘం ముందుకు రానప్పుడు పని చేయటమే క్షేమం.